అప్పు చెల్లించలేదని జేసీబీతో ఇంటిని కూల్చివేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉప్పరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగువరెడ్డిపల్లికి చెందిన వర్ధనగారి శ్రీను వద్ద ఉప్పరపల్లికి చెందిన వెంకటయ్య 80,000 అప్పు తీసుకున్నారు. డబ్బుకు జమగా 63 పసుపు మూటలు ఇచ్చారని బాధితుడు తెలిపారు. ఇంకా 80,000 చెల్లించాలని శ్రీను బెదిరించారని ఆరోపించారు. జేసీబీతో ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారి శ్రీనుపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. మా మామ మేము టంకాయలు అంగడి పెట్టుకుని రాజంపేటలో ఉన్నాము. ఇక్కడ 3 ఇళ్ళు ఉంటే 3 ఇళ్ళు మాకు బాకీగానని చెప్పి మా మామకి అప్పుడు పొసి వేసి అక్కడ చేద్దం పెట్టి ఆయన దగ్గర రాపించుకున్నారు వాళ్ళు. అది రాపించాడో లేదో అది మనకు తెలియదు. 3 ఇళ్ళు దోచేసాడు. 3 ఇళ్ళు కట్టాలంటే ఎంత అవుతుంది? మాకు పరిష్కారం న్యాయం చేయాలి మీరు. ఒక ఇల్లు అడగాలి, 3 ఇళ్ళు కానీ తోచేసినారు. రేకులు 2, ఒక పెంకిళ్ళు, 3 ఇళ్ళు ఉన్నాయి. 3 ఇళ్ళు తోచేసుకున్నారు. మురుగులు అయితే 3 ఇళ్ళు ఉన్నాయి. మా అన్న మా తమ్ముడు వచ్చేసి పెళ్లి నుంచి కనిపెట్టుకుని నువ్వే ఉన్నావు, ఈ మారు నువ్వు కట్టుకునే ఇల్లు అని చెప్పేసి చెప్పినారు. చెప్తాను సరేలే అని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చింటే ఈ మారు ఉన్న 50,000 ఇచ్చాను నేను. ఈ మాదిరిగా 50,000 ఇచ్చాను. ఇప్పుడు 3 రోజులు 2 రోజులు చూడబడ్డారు. ఆ పశువు వేసుంటే ఆ పశువుగా తీసుకుపోయి బాకీ పడినంత మా నాన్న దగ్గర రాపించుకున్నాడంట. ఏం రాపించిందో మాకు తెలియదు. రాపించుకొని మాదిరిగా అని చెప్పేసి అంటే నేను మా 50,000 ఇచ్చానంటే 3 రోజులు కన్నా 3 రోజులు లేదు, 1 రోజులకి ఇచ్చాము, 2 నెలలకి ఇచ్చాము అని చెప్పిన. చెప్తే సరేలే అనేసి వచ్చినాడు. వచ్చేసి ఆమెను తోపించాను. నా తోపికి ఆపినా నేను డబ్బు ఇప్పుడే కట్టు, నువ్వు డబ్బు ఆపేస్తానని అన్నాడు.